హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ ఓవర్ఫ్లో అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక డివ్ ఉంది. ఆ డివ్లో మనకి మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ అనేది ఎక్సీడ్ అయితే ఆ దానికి ఆ బాక్స్ నుంచి క్రాస్ అయిపోయి బయటకు వచ్చేస్తుంటాయి. అంటే ఇక్కడ మీకు డిస్ప్లే చూపించాం కదా, అది అన్నమాట. ఓకేనా? దాన్ని ఓవర్ఫ్లో అంటారు. ఈ ఓవర్ఫ్లోని హైట్ హిడెన్ చేయాలన్నా, అంటే కనపడకుండా చేయాలన్నా, కనపడాలన్నా, స్క్రోల్ పెట్టాలన్నా ఈ ఓవర్ఫ్లో అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఈ ఓవర్ఫ్లో అనేది ఎలా అనేది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను, మీరు వినండి. అలాగే ఇవి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏమి అనేది ఇప్పుడు వినండి. ఓకేనా? ఓ ఓవర్ఫ్లో అనేది ఇవి టైప్స్ అనమాట. హిడెన్, స్క్రోల్, ఆటో, విజిబుల్. హిడెన్ అంటే ఏమి? కనపడకుండా చేయడం. స్క్రోల్ అంటే స్క్రోల్ చేయడం. అంటే ఇప్పుడు సపోజ్ మనకి 3 పేరాస్ మ్యాటర్ ఉంది అనుకుందాం. 3 పేరాస్ మ్యాటర్ ఉంది, ఒక చిన్న డివ్లోనే మనకి స్క్రోల్ వచ్చేస్తుంది పైకి కిందికి. స్క్రోల్ అంటారు, మీరు స్క్రోల్ అంటారు. స్క్రోల్ అంటే తెలుసు కదా. ఆటో అంటే ఒకవేళ ఆటో అంటే ఏమంటే మ్యాటర్ మ్యాటర్ కొంచెమే ఉందనుకోండి, స్క్రోల్ రాదు. అదే మ్యాటర్ ఎక్కువ ఉందనుకోండి, స్క్రోల్ వచ్చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా అదే స్క్రోల్ తీసేసుకుంటుంది. విజిబిలిటీ అంటే డిఫాల్ట్గా ఇది విజిబిలిటీ లాగానే వస్తుంది. ఒకవేళ విజిబిలిటీ పెడితే మనకి ఎక్కువ మ్యాటర్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు మనకి పైన చూసాం ఇది, సో దీన్ని విజిబిలిటీ అంటారు. అంటే క్రాస్ అయి బయటికి వస్తుంది, సో దాన్ని విజిబిలిటీ అంటారు. అలాగే 3 టైప్స్ ఆఫ్ ఓవర్ఫ్లో ప్రాపర్టీస్. అవి ఏమి అంటే ఓవర్ఫ్లో, ఓవర్ఫ్లో ఎక్స్, ఓవర్ఫ్లో వై. ఇది నేను కోడింగ్లో చేస్తూ మీకు చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అర్థం కాదు, మనకు కోడింగ్లో చేసుకుంటూ చూద్దాం. ఓకేనా? ఓకే. సో నేను న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ప్లస్ న్యూ ఫైల్ సిఎస్ఎస్ ఓవర్ ఫ్లో డాట్ హెచ్టిఎంఎల్. ఓకే. ఇప్పుడు డివ్ తీసుకుంటాను. డివ్ బాక్స్. ఓకేనా? డివ్ హ్యాష్ బాక్స్ ఐడియా ఉంది కదా మీకు. ఎంటర్. ఇప్పుడు లోరెమ్, ఇంకొక లోరెమ్ తీసుకుంటాను. మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. తీసుకున్నాం, ఏముంది, తీసుకోవడంలో తప్పలేదు కదా. ఓకే. ఇప్పుడు స్టైల్. ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి ఫస్ట్ విడ్త్ హైట్ ఇస్తాను. ఎందుకంటే మనం చెప్పే టాపికే ఓవర్ఫ్లో. సో 100% విడ్త్ చెప్పలేము, బట్ విడ్త్ కొంచెం పెట్టాలి కదా, ఎంతో కొంత పెట్టాలి విడ్త్. సో మనకి బాక్స్కి ఇవ్వాలి కదా, బాక్స్కి ఏది హ్యాష్ బాక్స్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్. ఓకేనా? ఇప్పుడు విడ్త్ వచ్చేసి ఒక 250 పిక్సెల్స్ ఇస్తాం. 250. తర్వాత హైట్ వచ్చేసి ఒక 250 పిక్సెల్స్. ఓకే. అలాగే మనకి ఈ మ్యాటర్ అనేది ఓవర్ఫ్లో కదా, సో బార్డర్ ఉండాలి. బార్డర్ లేకుంటే మనకి అర్థం కాదు. కాబట్టి బార్డర్ వచ్చేసి 2 పిక్సెల్స్ సాలిడ్ అండ్ రెడ్ ఇస్తాం. రెడ్ అయితే మనకి కొంచెం బాగా కనపడుతుంది. ఓకేనా? దీన్ని మనం లైవ్లో చూద్దాం. గో లైవ్. ఇంకొంచెం మ్యాటర్ తీసుకుంటాం. మీకు కనపడుతుందా? కొంచెం మ్యాటర్ తీసుకుంటాం. సో మ్యాటర్ తీసుకోవాలంటే ఏమి, లోవర్ వచ్చిందా మ్యాటర్, ఓవర్ఫ్లో అయిందా? ఉమ్. ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఓవర్ఫ్లో. సో ఓవర్ఫ్లో అనేది నేను ఫస్ట్ హిడెన్ నుంచి స్టార్ట్ చేస్తాను. హిడెన్ ఇక్కడ ఉంది చూడండి. హిడెన్ అని టైప్ చేస్తున్నా. హిడెన్ అంటే చూడండి, సో మ్యాటర్ అనేది కనపడదు. ఇందాక ఓవర్ఫ్లో అయింది కదా, మీరు గమనిస్తే ఇందాక ఓవర్ఫ్లో ఉండే, ఇప్పుడు లేదనమాట, హిడెన్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఏముంది, స్క్రోల్. బాగా స్క్రోల్ అంటే చూడండి, వచ్చింది స్క్రోల్. ఓకేనా? ఇది స్క్రోల్. నెక్స్ట్ వచ్చేసి ఆటో. ఆటో పెడతాను. ఆటో వినండి. సో ఆటో అంటే ఏం లేదు, స్క్రోల్ ఉంటే వస్తుంది. ఒకవేళ నేను మ్యాటర్ తీసేసాను అనుకోండి, ఇప్పుడు తీసేసాను మ్యాటరు.
వచ్చిందా స్క్రోల్? లేదనమాట. ఎందుకు? ఆటో అంటే ఏమి? ఉంటే స్క్రోల్ వస్తుంది, లేదంటే ఆటో. లేకుంటే లేదనమాట, స్క్రోల్ రాదనమాట, హైడ్ అయిపోతుంది. దాన్ని ఆటో అంటారు. ఓకేనా? నెక్స్ట్ విజిబిలిటీ. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తానంటే మ్యాటర్ పెట్టేస్తాను, ఇక్కడ విజిబిలిటీ పెట్టేస్తాను. విజిబిలిటీ కాదు, విజిబుల్. చూడండి, ఓకేనా? క్రాస్ అయిపోయి వచ్చింది కదా. సో విజిబుల్ అంటే డిఫాల్టే అనమాట, అది లేకున్నా వస్తుంది, ఉన్నా వస్తుంది, నో ప్రాబ్లం. ఒకవేళ ఇది తీసేసాం అనుకోండి, వస్తుంది ఆటోమేటిక్గా. విజిబుల్ అన్న ఒకటే, లేకున్నా ఒకటే, ఓవర్ఫ్లో. ఓకేనా? ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఓవర్ఫ్లో వై అనమాట. ఏమి? ఓవర్ఫ్లో వై చూద్దాం. ఓవర్ఫ్లో వై చూద్దాం. సో వై అంటే ఏమి? సో వై, సో ఫస్ట్ హిడెన్ వెళ్ళిపోయిందా, హిడెన్. నెక్స్ట్ ఏముంది? స్క్రోల్. స్క్రోల్ వచ్చేసింది కదా. సో ఓన్లీ వై యాక్సిస్. వై అంటే మీకు మీకు బాగా అర్థం కావాల్సింది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. వై యాక్సిస్ అంటే ఇదే కదా, ఎక్స్ యాక్సిస్ ఇది. ఓకేనా? ఈ ఎక్స్ యాక్సిస్ గురించి నేను చెప్తాను, ఫస్ట్ వై చూద్దాం. ఓకేనా? వై అయిపోయింది. నెక్స్ట్ స్క్రోల్ అయిపోయింది. తర్వాత ఆటో. ఆటో అంటే ఏం తెలుసు కదా. ఆటో అంటే ఉంటే వస్తుంది, లేదంటే మ్యాటర్ రాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విజిబిలిటీ. విజిబుల్ విజిబుల్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా ఇప్పుడు? ఓకే. నెక్స్ట్ వై. సో నేను వైకి ఎక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ వైకి నేను ఫస్ట్ వైకి చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక ఇమేజ్ పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలి? ఇమేజ్ పెట్టాలి. సో నేను ఇమేజ్ పెట్టినాను, చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ పెట్టి చూద్దాం. చూడండి, క్రాస్ అయిపోయింది కదా ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ ఏం చేస్తానంటే ఓవర్ఫ్లో ఎక్స్ కదా. ఫస్ట్ ఏమి? హిడెన్. హిడెన్ అంటే ఏమి? కనపడకుండా. చూడండి, పోయిందా? చూడండి, హిడెన్ అయిపోయింది. సో ఎక్స్ ఇది రావడం లేదు, చూడండి, హిడెన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్. ఇప్పుడు స్క్రోల్ అంటే స్క్రోల్ వస్తే ఇప్పుడు వస్తుంది, చూడండి. ఓకేనా? వచ్చిందా? ఓకేనా? ఇది ఎక్స్ స్క్రోల్ అనమాట. సో ఈ ఎక్స్ స్క్రోల్. ఓకే. నెక్స్ట్ ఆటో. ఆటో ఆటో అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఆటో ఇప్పుడు ఇది లేదనుకుందాం, సో ఇమేజ్ లేదనుకుందాం, వెళ్ళిపోతుంది. ఎందుకు? మనకి ఇమేజ్ ఉంటేనే ఎక్స్ అనేది కనపడుతుంది. సో నేను ఇమేజ్ కామెంట్ చేశాను ఇక్కడ, కాబట్టి మీరు గమనించాలి. ఇప్పుడు చూడండి, ఆటో అంటే ఉంటే వస్తుంది, లేదంటే ఆఫ్ అయిపోతుంది ఈ స్క్రోల్ అనేది. ఓకేనా? నెక్స్ట్ విజిబుల్. విజిబుల్ చూడండి, క్రాస్ వచ్చేసి విజిబుల్ అంటే ఫస్ట్లో ఎలా ఉందో అలా. ఓకేనా? ఇమేజ్ కొంచెం పెద్ద ఉంది కాబట్టి క్రాస్ అయి బయటకు వచ్చింది. ఓకేనా? ఇది ఓవర్ఫ్లో యొక్క కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. ఈ ఓవర్ఫ్లో గురించి మనకి డిజైనింగ్ పార్ట్లో చాలా ఈజీ అవుతుంది. మనకి ఇది అర్థమైతే డిజైనింగ్ పార్ట్లో ఈజీ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.